ఒక 2, 3 రోజులు చప్పచప్పగా కూరగాయలు తినేసరికి ఖతం నోరంతా చప్పబడిపోయినట్టు అయిపోయింది. అసలే మా ఇంట్లో నీసు అంటే ఫుల్ పిచ్చి. ఇంకా మార్కెట్‌కి పోయి రాంగానైతే నేను ఏం కర్రీ వండుదాం అని అనుకుంటూనే ఆలోచించుకుంటానే వచ్చాను. ముందైతే టమాటా కర్రీ వండుదామని అనుకున్నా. ఎందుకంటే ఇక మళ్ళీ ఎప్పుడు రొటీన్‌గా టమాటా వండడమే అయిపోతుంది. లేదంటే టమాటా పప్పు చేయడం అయిపోతుంది. ఇంకా వెరైటీగా ఏమన్నా చేద్దామని ఆలోచించి ఇంట్లోనైతే 3 ఎగ్స్ ఉంటే టమాటా ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. టమాటా ఎగ్ కర్రీ తినక కూడా చాలా రోజులు అవుతుంది. అందుకని టమాటా ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఇలా చేసుకొని తింటే మాత్రం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టమాటాలో ఎగ్స్ అయితే కొట్టిపోసుకొని తింటే. ఇంకా ఎప్పుడు పప్పులు ఉప్పులు తిని నోరు చప్పపడిపోయిన దానికైతే ఇలా స్పైసీగా చేసుకొని తింటే మాత్రం కడుపు నిండా రైస్ అయితే తినొచ్చు. నేనైతే ఒక పూట అన్నం అయితే కడుపు నిండా ఫుల్గా తినేసి వేడి అన్నంలోకి ఇలా టమాటా ఎగ్ కర్రీ వేసుకొని తింటే మాత్రం టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది. అయితే ఆనియన్స్ తోనే ఎగ్ కర్రీ చేస్తాను, ఇలా టమాటా ఎగ్ కర్రీ చేస్తాను, నార్మల్ గా కొట్టిపోస్తాను, ఇంకా చాలా రకాలుగా చేస్తాను. ఎగ్ పులుసు కూడా చేస్తాను. ఎలా ప్రిపేర్ చేసిన టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది. అన్నట్టు వీడియో చూసి అలానే వెళ్ళకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.